చాలా మంది నేను చూస్తుంటాను, థైరాయిడ్కి ఫుడ్కి ఏమైనా సంబంధం ఉందా మేడం అని అడుగుతుంటారు. థైరాయిడ్కి ఫుడ్కి పెద్దగా సంబంధం లేదు. కొన్ని క్రూసిఫెరస్ వెజిటబుల్స్ థైరాయిడ్ నాడ్యూల్ గ్రోత్ని ఇంకా పెంచుతాయి కాబట్టి అవి తినొద్దని చెప్తూ ఉంటాం ఒక్కొక్కసారి. కానీ ఇది అందరికీ వర్తించేస్తుమా? హైపర్ థైరాయిడ్, థైరాయిడ్ నాడ్యూల్స్, ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ ఎవరు కూడా ఎటువంటి ఆహార నియమాలు పాటించక్కర్లేదు. అన్ని వెజిటబుల్స్ తినొచ్చు. ఎస్పెషలీ క్యాబేజ్, కాలీఫ్లవర్, ఆకుకూరలు, పల్లి పప్పులు, గోధుమలు, మిల్లెట్స్, ఇవన్నీ కూడా అందరూ మానేస్తున్నారు. మాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకు మానేస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్కి కూడా దీనికి ఎవిడెన్స్ లేదు. ఎటువంటి ఆర్సిటీ కానీ ఏదైనా ట్రయల్ కానీ ఎప్పుడు ఎవరు చేయలేదు. సో ఎటువంటి మనం థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పలానా వెజిటబుల్స్ తినకూడదని ఎక్కడా కూడా ఒక మంచి స్టడీ మీద ప్రూవ్ చేసింది లేదు. సో అందరూ కూడా మంచిగా అన్ని ఆహారాలు బ్యాలెన్స్డ్గా అందరూ తీసుకోవచ్చు. జంక్ ఫుడ్స్ ఎవరు కూడా తీసుకోకూడదు. జంక్ ఫుడ్స్తో ఒబిసిటీ వస్తుంది కాబట్టి జంక్ ఫుడ్స్, మైదా ఫుడ్స్ ఇట్లాంటివన్నీ వద్దని చెప్తూ ఉంటాం. అంతేగాని వెజిటబుల్స్లో ఎటువంటి ఆహార నియమాలు లేవు. థైరాయిడ్ గురించి అన్ని తినొచ్చు. అయితే 3 నెలలకోసారి, నెలకోసారి, 2 నెలలకోసారి, సంవత్సరానికి ఒకసారి అలా చెప్తూ ఉంటాం టెస్టులు. మీ డాక్టర్ గారు మీకు ఎలా చెప్పారో అలాగే టెస్ట్ చేయించుకోండి. మీకు దీని గురించి ఎక్కువ వివరం తెలియకపోయినా పర్వాలేదు. మీకు తెలియాల్సిన వివరం ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్గా ఉత్పత్తి చేసిన థైరాక్సిన్ ట్యాబ్లెట్స్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది కనుక డోస్ ఎక్కువగా ఇస్తే హైపర్, తక్కువగా ఇస్తే హైపోకి మీ హార్మోన్లో బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంటుంది. అది డాక్టర్స్ నిర్ణయిస్తారు. మీరు దీనిలో సొంత అభిప్రాయం తీసుకుని, సొంతగా నిర్ణయాలు తీసుకుని మీకున్న జబ్బుని ఇంకా కాస్త పెంచుకునే అవకాశం లేకుండా చక్కగా ట్రీట్మెంట్ పొందొచ్చు. అయితే రెండోది ఇందులో హైపర్ థైరాయిడిజంని గ్రేవ్స్ డిసీజ్ అంటాం. గ్రేవ్స్ డిసీజ్ కూడా ఆటో ఇమ్యూన్ అటాక్ జరిగిన T4 ఎక్కువగా ఉత్పత్తి అవటాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. సో T4 ఎక్కువగా ఉత్పత్తి అయితే T4 కానీ T3 కానీ దాన్ని ఆపటానికి కొన్ని మందులు ఉంటాయి. నియోమర్కజాల్, మెథిమిజాల్ అంటారు. అదే కాకుండా రేడియో యాక్టివ్ ఐరన్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తారు. రేడియో యాక్టివ్ ఐరన్ ట్రీట్మెంట్స్ చాలా సేఫ్గా ఇవ్వచ్చు. మన థైరాయిడ్ హార్మోన్ డిసీజెస్కి రేడియో యాక్టివ్ ఐరన్ ట్రీట్మెంట్ సేఫ్గా ఇవ్వచ్చు. దీంతో వచ్చిన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కానీ ఉండవు. సో మీరు నిర్భయంగా మీ డాక్టర్స్ కనుక సలహా ఇస్తే మీరు తీసుకోవచ్చు.